న్యూస్ లెన్స్ చూద్దాం. నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో సీన్ అదిరిపోయింది. ప్రభుత్వాలు ఇచ్చిన ఆఫర్తో మందు బాబులు ఫుల్లుగా పార్టీ చేసుకున్నారు. సర్కార్ ఖజానా నిండిపోయింది. కట్ చేస్తే పోలీసులు రోడ్లపైకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్లో వేలాది మందిని పట్టుకున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కూడా నిండిపోయాయి. ఒకవైపు కిక్కు, మరోవైపు చెక్కు అన్నట్లు నిన్నటి న్యూ ఇయర్ నైట్ చాలామందికి కూడా చుక్కలు చూపించింది. ప్రభుత్వ ఆదాయం కోసం ఇచ్చినటువంటి ఆఫర్ను జనం బాగానే వాడుకున్నారు. కానీ పోలీసుల వార్నింగ్ను మాత్రం లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ డబుల్ గేమ్లో చివరికి లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? నిన్న రాత్రి జరిగిన ఈ తనిఖీల్లో పట్టుబడిన వారి కథ ఏంటి? రైట్, ప్రభుత్వ ఆదాయం కోసం ఇచ్చిన ఆఫర్ను జనం బాగానే వాడుకున్నారు. కానీ పోలీసుల వార్నింగ్ని మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరి చివరికి డబుల్ గేమ్లో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు తెలుసుకుందాం. విశాఖ నుండి మా ప్రతినిధి అలానే డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇందులో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. తనిఖీలో పట్టుబడిన వారి పరిస్థితి ఏంటి? పోలీసులు ఎంతమంది అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి? చందు, రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. ప్రభుత్వం అనేక ఆఫర్లు ఇచ్చినప్పుడు కూడా మందుబాబులు చిత్రాతి విచిత్రమైన విన్యాసాలు మనం చూస్తున్నాం. మొత్తం ఏపీలో కావచ్చు, లేకపోతే ఇక్కడ వైజాగ్ కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం తాగండి, మందు తాగండి అని ఆఫర్లు ఇవ్వటం, మరోవైపు బార్లు అయితేనే లేక మద్యం షాపులు ఉన్న ప్రాంతాల్లోనే తనిఖీలు పెట్టడం ఏంటని కూడా మందుబాబులు విశాఖలో విరుచుకుపడే పరిస్థితి కూడా రాత్రి కనిపించింది. బీచ్ రోడ్ అయితేనే లేకపోతే ఇతర ప్రాంతాలు అయితే ఎక్కడ చూసినా సరే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మందుబాబులతో నిండిపోయింది. 12 తర్వాత ఇష్టానుసారం హార్న్లు కొట్టుకుంటూ అసలు ఏం చేస్తున్నారో తెలియని మత్తులో వాళ్ళంతా కూడా వ్యవహరించిన తీరుపై పోలీసులు కంట్రోల్ చేసినప్పుడు కూడా కొంతమంది తప్పని పరిస్థితి అయింది. అయితే మొత్తం ఏపీ రాష్ట్రంలో విశాఖ వ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీలు అయితేనే సిపిలు అయితేనే గత 2-3 రోజుల నుంచి కూడా మద్యం మత్తులో ఎవరో కూడా వాహనాలు నడపొద్దు, చాలా సీరియస్గా తీసుకుంటాం, వాహనాలు సీజ్ చేస్తాం, జైలుకి వెళ్తారు, ఫైన్లు పడతాయని చెప్పినప్పుడు కూడా కొంతవరకు తగ్గినప్పుడు కూడా గతం కన్నా మరీ తగ్గినప్పుడు కూడా చాలామంది కూడా ఈ ఏడాది కూడా వేడుకలు చేసుకున్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చక్కగా ఆనందంగా కేకులు కట్ చేసుకుని తెల్లవారుజామున 1 గంట ఆ టైంకి మొత్తం విషయం చెప్పుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వాహనాలు నడుపుతూ, మద్యం వాహనాలు నడుపుతూ, క్యాబ్లు ఉన్నప్పుడు కూడా, ప్రైవేటు వాహనాలు ఉన్నప్పుడు కూడా అవే ఆశ్రయించకుండా వీళ్ళు స్వయంగా, అంటే పోలీసుల హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా చాలామంది స్వయంగా మద్యం విపరీతంగా సేవించి మొత్తం వాహనాలు నడపడం, పోలీసు తనిఖీల్లో వాహనాలు అక్కడ నిలిపేసి తిరిగి వచ్చి మొత్తం కూడా వాళ్ళ మీద వాగ్యుద్ధం దిగడం, ఘర్షణ దిగడం, పోలీసులతో వివాదం చేయడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మొత్తానికి పోలీసులు అయితే చాలా కఠినంగా వ్యవహరించారని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడెక్కడ వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని ఆయా పోలీస్ స్టేషన్లు తరలించారు. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రంతా కూడా వాళ్ళందరూ కూడా జాగారం చేయాల్సిన పరిస్థితి, పోలీస్ స్టేషన్ ఉండాల్సిన పరిస్థితి. చక్కగా ఆనందంగా కేక్ కట్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఆనందంగా పిల్లా పాపలతో ఉండాల్సిన వాళ్ళందరూ కూడా పోలీసులు చెప్పిన సరే హెచ్చరికలు ఖాతరు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా మొత్తం స్టేషన్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నగరాల్లోనూ పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మొత్తం విశాఖలో కూడా వందలాది కేసులు మొత్తం విశాఖ వ్యాప్తంగా కూడా చేయడం, గాజువాక అవ్వచ్చు, పెందుర్తి అవ్వచ్చు, మొత్తం ఆరులో అవ్వచ్చు, మొత్తం భీమిలి తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భారీగా చెక్ పోస్టులు పెట్టి మొత్తం తనిఖీలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మద్యం సేవించి మన వాహనాలు నడపడంలో ప్రమాదాలు జరిగితే మీ కుటుంబాలు అన్యాయం అవుతాయని మొత్తం పోలీసులు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కొంతమంది పట్టించుకోని పరిస్థితి కనిపించింది. దీంతో మొత్తానికి భారీగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడు కూడా ఫైన్ రూపంలో కూడా ఆదాయం ప్రభుత్వానికి, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మరి వాహనాలు కూడా సీజ్ చేస్తామని ఈసారి హెచ్చరించడం జరిగింది. మరి ఏ విధంగా వాహనాలన్నీ సీజ్ చేస్తారా, లేకపోతే వీళ్ళని ఫైన్ వేసి వదిలేస్తారా, లేకపోతే న్యాయమూర్తి ముందు నిలిపి జైలుకి పంపుతారా అనేది వేచి చూడాలి. ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా సరే ఏపీలో. చందు, రైట్ వాసు, థ్యాంక్ యూ.